2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే 4 ఏళ్లలో పార్టీల విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని హితవు పలికారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడారు. రాబోయే 4 ఏళ్లలో పార్టీ విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని హితవు పలికారు. మన ప్రజాస్వామ్యం గర్వించదగిన ప్రయాణంలో బడ్జెట్ సెషన్ది ముఖ్యమైన గమ్యస్థానమన్నారు ప్రధాని. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మా బడ్జెట్ రాబోయే 5 ఏళ్లలో దేశ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్కు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మోడీ అన్నారు. భారతదేశానికి అత్యున్నత అవకాశాలు ఉన్నాయని, వచ్చే 5 ఏళ్ల పాటు అందరం కలిసి పనిచేయాలని అభ్యర్థించారు నరేంద్ర మోడీ. ఒకటి నిజాయితీగా దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని. కాగా పార్లమెంట్ సెషన్లో జరిగే రగడ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభలో జరిగే అంతరాయాల వల్ల కొంతమంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తకపోవడం బాధాకరమని అన్నారు నరేంద్ర మోడీ. కొన్ని పార్టీలు తమ వైఫల్యాలను దాచుకోవడానికి పార్లమెంట్ సమయాన్ని వాడుకున్నాయని విమర్శించారు. గత సెషన్లో నన్ను మాట్లాడకుండా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యూహాలకు స్థానం లేదన్నారు ప్రధాని మోడీ. पार्लियामेंट के जो पहला सत्र था, 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने, उसकी आवाज को कुचलने का और लोकतांत्रिक प्रयास हुआ। 2.5 घंटे तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है। देशवासियों ने हमें यहां देश के लिए भेजा है, दल के लिए नहीं भेजा है। ये सदन दल के लिए नहीं, ये सदन देश के लिए है।